సిటీ ఇండియా న్యూస్ తెలుగు. అది ఎర్రవల్లితాండ గ్రామం. చాలా దాదాపుగా 25 సంవత్సరాలకి వెళ్ళి ఈ విగ్రహానికి వెళ్తే ప్రాణప్రతిష్ఠ చేయలేదు ఎవరు. ఇప్పుడు అంటే దాదాపుగా 2 నెలల క్రితం అందరం యువకులం అందరం మా పెద్ద మనుషులు అందరం కలిసి అందరికీ బాధ్యత వహించి అందరం చంద చేసుకొని ఒక పెద్ద కార్యం చేయాలి. ఈ కార్యం ఎలా చేస్తే బాగుంటుంది అని చెప్పి బ్రహ్మన్న దగ్గర సజెషన్ తీసుకొని ఈ కార్యానికి నేను కూడా ఒక పెద్ద మనిషిలాగా ఉంటా, మీ వెంబడ నేను నా వంతు సాయం చేస్తా అని చెప్పి ముందుకు వచ్చినందుకు బ్రహ్మన్న గారికి ధన్యవాదాలు. అలాగే చాలా రోజులకెళ్ళి మేము ఎంతో సమస్యలుగా చూసి ఒకరికొకరు లేకుండా ఇప్పుడు అందరం కలిసికట్టుగా ఒక పని చేసుకున్నందుకు చాలా సంతోషకరంగా ఉంది. ఇంకోటి ఇలానే ఈ విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ అనేది 6 తారీఖు, 7 తారీఖు, 8 తారీఖు 3 రోజులు ఉంటుంది. పొద్దుగాల నుంచి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఉంటుంది. ఈ కార్యక్రమం అనేది ప్రతి ఒక్కరు జిల్లా అధికారులు కానీ ఇక్కడ ఉండే లోకల్ ప్రజలు కానీ అందరూ ప్రతి ఒక్కరు ఆంజనేయ స్వామికి దర్శనం చేసుకుని పూజలో అందరూ కృపలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు ఎర్రవల్లి తాండాలో ఆంజనేయ విగ్రహ ప్రతిష్ట, మరి దివ్యస్తంభ ప్రతిష్ట, దీప ప్రతిష్ట కార్యక్రమాలు ఈరోజు ప్రారంభమైనవి. అందరూ కూడా తాండా పెద్దల సమక్షాన వేద మంత్రాలతోన మరి పండితులతోన కార్యక్రమాలు స్టార్ట్ అయినాయి. కాబట్టి అందరూ కూడా ఉదయం 10:30 నుండి 11 గంటల నుండి స్టార్ట్ అవుతాయి. మరి మధ్యాహ్నం 1 గంట వరకు పూర్తయిపోతాయి. ఈ కార్యక్రమం ఈరోజు 6వ తారీఖు మొదలుకుంటే 6, 7వ తారీఖు, 8వ తారీఖు 3 రోజులు ఈ కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి అందరూ కూడా భక్తులందరూ కూడా ఇక్కడ ఈ కార్యక్రమానికి వేంచేసి రావాలని చెప్పి కోరుకుంటున్నాం. అధికారులను అందరినీ భక్తులను అధికారులను అందరూ కూడా ఇక్కడ వచ్చి అందరూ కూడా దైవ ప్రసాదం తీసుకొని దైవాన్ని దర్శనం చేసుకొని హనుమంతుని దర్శనం చేసుకొని సంస్కరించుకోవాలని చెప్పి మేము అందరిని కోరుకుంటూ, మరి ఇక్కడ ఉన్న ఎర్రవల్లిలో చాలా కాలంగా ఇది ఎర్రవల్లి అనేది పురాతనంగా గత 100 సంవత్సరాల కింద ఉన్న గ్రామం. ఇది క్రమేణా ఇక్కడ ఇదైపోయింది, క్రమేణా మూతపడిపోయింది. కాబట్టి ఇక్కడున్న అందరూ కూడా ఉత్సాహంతో, గ్రామస్తులు ఇక్కడ ఉన్న నాయకులు అందరూ కూడా ఉత్సాహంతో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారు. మరి ఆ కార్యక్రమానికి పూనుకున్నారు అందరూ కూడా. మొదలే ఎర్రవల్లిదే గ్రామం, గ్రామం ఉన్నది ఇక్కడనే నివసించేవారు. ఇది రెవెన్యూ విలేజ్ కాబట్టి ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు ఇక్కడ. ఇప్పుడు అందరూ కూడా ఇప్పుడే నాయకులంతా మేల్కొని కార్యక్రమాన్ని చేసి దైవ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి మరి మహబూబ్నగర్లో అందరూ కూడా ఎమ్మెల్యే గారు కానీ మరి ఎంపీ గారు కానీ మరి అధికారులు అందరూ కూడా ఇక్కడ వచ్చి దైవాన్ని దర్శనం చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ సదవకాశాన్ని ఇచ్చినందుకు శ్రీ ఆంజనేయ స్వామి తండావాసులందరూ కూడా భక్తి శ్రద్ధలతో 3 రోజుల పాటు శ్రీ ఆంజనేయ స్వామి ప్రతిష్ఠా కార్యక్రమాన్ని ప్రారంభం చేశాము. ఈరోజు మొదటి రోజు గణపతి పూజ, పుణ్యాహవాచనము, రక్షాబంధనము, అదేవిధంగా యాగశాల ప్రవేశము కార్యక్రమంతో స్టార్ట్ చేశాము. ఇక సాయంకాలము జలాధివాసము, అదేవిధంగా గణపతి హోమం ఉంటుంది. రేపు మళ్ళీ వచ్చిన తండావాసుల భక్తులందరితో కూడా ఆ యొక్క ఆవాహిత దేవతా పూజలు, వారి యొక్క హోమాలు, సాయంకాలం మళ్ళీ పంచశయ్యాధివాసము, ఆ తదుపరి ఎల్లుండి రోజు సుముహూర్తానికి ధ్వజస్తంభము, అదేవిధంగా స్వామివారి విగ్రహము యంత్ర ప్రతిష్టాపన, ఆ తర్వాత స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన ఉంటుంది. కావున భక్తులందరూ కూడా ఇట్టి విజయవంతమైనటువంటి కార్యక్రమానికి మీరు మీ యొక్క సహకారాన్ని అందిస్తూ ఆ స్వామివారి దర్శనం చేసుకొని అందరూ కూడా ఆ స్వామి యొక్క కృపకు పాత్రలు కాగలరని మనవి.